ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. మరి ఈరోజు కూడా వాక్యం విన్న ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము ప్రభా నీ వాక్యం వినడానికి మాకు నువ్వు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు మాకు దయచేసి, గ్రహించగలిగిన హృదయం మాకు దయచేసి, వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన మాట ఏంటంటే యెహోషువ గ్రంథము, మరి వాక్యం మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10-11 వచనాల్లో ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఆ మాటను జాగ్రత్తగా విందాం. ఇక్కడ యెహోషువతో దేవాది దేవుడైన యెహోవా ఇలాగూ చెప్తున్నాడండి. లెమ్ము, నువ్వేళ ఇక్కడ ముఖం నేల మోపికొందువు. ఇజ్రాయేలు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగలి బొంకి తమ సామాన్లు దాన్ని దాచుకొని ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను. ఇక్కడ వాక్యంలో ప్రభు మనతో నేర్పిస్తున్న ఒక మాట ఏంటంటే, ఇదిగో ప్రజలు, నా ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు మరి మాట మీరి ఉన్నారు, తప్పిపోయినారు. ఏమి చేసి ఉన్నారంటే శపితమైనవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. శపితమైనది ఏంటి? అందుకనే వాళ్ళు శత్రువుల ఎదుట నిలబడలేకపోతున్నారు. ఎంత ప్రార్థన చేసినా కూడా ఒక్కొక్కసారి నష్టం కలుగుతుందా? ఎంత భక్తిగా ఉన్నా సరే ఒక్కొక్కసారి కష్టంగా ఉందా? కావచ్చు నా జీవితంలో ఏదైనా దేవుడికి ఇష్టం లేని శపితమైనవి మన దగ్గర ఉన్నాయేమో. అందుకనే మనకి ఎదురవుతున్న శత్రువుల ఎదుట కూడా నువ్వు నేను ఉండలేకపోతున్నామేమో ఈరోజు గ్రహించుకోవాలి. ఇక్కడ మాట చూడండి, ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. శపితమైనవి నీ నుండి తీసివేస్తే నేను తిరిగి నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నారు. మరి మన దేవుడు ఈరోజు మన జీవితాన్ని తొంగి చూసుకోమని ఈరోజు చెప్తున్నారు. మన జీవితంలో ఏది దేవుడికి ప్రియం లేనిది అది వాటిని మనం తీసేయడానికి ప్రయత్నం చేయాలి. మరి శపితమైనది ఏంటి అని అంటే వ్యభిచారం చేయటమా, దొంగతనమా, మరి హత్య చేయటమా, మరి ఏంటి శపితమైనది అన్నది మన జీవితంలో చూసినట్లయితే గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది, విందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఒక మాట ఏమని సెలవిస్తుందంటే, చూడండి, ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు. చూడండి, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని నిలకడగా చేయని వాడు శాపగ్రస్తుడు. ఏంటది నిలకడగా చేయకపోవటం ఏంటి? ఏది మనం చేయకుండా ఉన్నామో ఈరోజు నువ్వు నేను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడి సన్నిధికి రావటంలో నిలకడగా ఉండాలి, ప్రార్థన చేయటంలో నిలకడగా ఉండాలి, ఉపవాసం ఉండటంలో నిలకడగా ఉండాలి, పరిశుద్ధతలో ఉండటంలో నిలకడగా ఉండాలి, దేవుడికి ఇవ్వటంలో మనం నిలకడగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండటంలో నిలకడగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో శపితమైనవన్నీ కూడా కొట్టుకొని బయటికి వెళ్ళిపోతాయని ఈ సందర్భంగా దేవుడు మనకు చెప్తున్నాడు. నిలకడగా ఉండండి, భక్తి జీవితంలో నిలకడగా ఉండండి అని ప్రార్థనలో దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, మరి ఎక్కడ తప్పిపోతున్నాం? ఏది మన జీవితంలో ఉంది? ఏది మన జీవితాన్ని తీసివేసుకోవాలో మరి ఈరోజు ఈ చిన్న సందేశం ద్వారా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందామా? అంతేకాకుండా ఒక మాట మీకు చెప్పదలుచుకున్నా, శపితమైనవి నీ జీవితం నుంచి వెళ్ళిపోతే ఆశీర్వాదాల కోసం నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆశీర్వాదాల పరంపర నీ జీవితంలో అలాగే వచ్చేస్తూ ఉంటాయి. సో దేవుడి యొక్క శాసనాలు, దేవుడు చెప్పిన మాట లేదా దేవుడికి నువ్విచ్చిన మాటను తూచా తప్పకుండా పాటించి నీ జీవితంలో దేవుడికి కోపాగ్నికి గురి ఉన్న శపితమైనవన్నీ కూడా నీ జీవితంలో తొలగించుకుంటే అప్పుడు బైబిల్ మనకు నేర్పిస్తున్న మాట, దేవాదేవుడు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉంటాను. దేవుడు మనకు తోడై ఉంటే మనకి విరోధి ఏంటండి?
ఇంకా సమయం మించిపోలేదు. ఈరోజే మోకరించి మోకాళ్ళ మీద ఉండి నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తావా? ప్రభా, నా జీవితంలో ఏది శపితమైనది నా జీవితంలో ఉంది, ఏది నేను దొంగలించి నా జీవితంలోకి తెచ్చుకున్నాను, వాటన్నిటినీ కూడా తీసివేసి నా సామాన్ల నుండి, నా కుటుంబం నుండి, నా జీవితం నుండి, నా హృదయం నుండి ప్రతి శపితమైనవి తీసివేసి నాయన మరి నా జీవితంలో నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థన చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. నాతో ఏకీభవిస్తారా ప్రార్థనలో? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు నాయన. అవున నాయన తండ్రి, మా మాట ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడిక ద్వారా తండ్రి నాయన, మా ఉస్రతల ద్వారా ప్రభా ఏదైనా మా జీవితంలో నీకు ప్రియం లేకుండా శపితమైనది మా జీవితంలోకి వచ్చి నిలకడ లేకుండా బ్రతుకుతున్నట్లయితే, మా భక్తి జీవితంలో మేము బ్రతుకుతున్నట్లయితే ఈరోజు ప్రభా ఆ శపితవన్నీ మేము తొలగించుకుంటుండగా ప్రభా నీ ఆశీర్వాదాలు పరలోకం నుండి కుమ్మరించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.